హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయికృష్ణ. ఈ వీడియోలో టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా అనుకున్నట్లుగానే టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా విడుదల కావడం జరిగింది. జనవరి మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్ నుంచి ఆ మంత్ ఎండ్ వరకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని నోటిఫికేషన్లో తెలిపినట్లుగానే ప్రాపర్గా ఏ సబ్జెక్టుది ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంటుందనే విషయాన్ని మన క్లియర్గా డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీదుగా మనకు 10 రోజుల ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మొత్తం మీదుగా 20 సెషన్లలో ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్నారు. 2వ తేదీ జనవరి 2 నుంచి ఎగ్జామినేషన్స్ ప్రారంభమైతే జనవరి 20వ తేదీ వరకు ఉంటున్నాయి. మధ్యలో సంక్రాంతి వెకేషన్స్ ఉన్నప్పుడు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం లేదు. బట్ మొత్తం మీదుగా 10 రోజుల్లో 20 సెషన్లలో ఈ ఎగ్జామినేషన్స్ని పూర్తి చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ సెషన్ వచ్చేసేసి 9 AM స్టార్ట్ అయితే 11:30 కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం సెషన్ వచ్చేసేసి 2 గంటల నుంచి 4:30 వరకు మధ్యాహ్నం సెషన్ అనేది ఉంటుంది. సో మరి ఒక్కసారి ఏ సబ్జెక్టుకి సంబంధించిన డేట్స్ ఎప్పుడు వచ్చాయనే దాన్ని చూద్దాం. దానికంటే ముందు మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ ద్వారా పేపర్ 1 ఎస్జిటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే పేపర్ 1 టెట్ రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కొరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా 5 గ్రాండ్ టెస్ట్లను మీకు అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి చాలా డెఫిషియన్సీ ఉంది టెస్ట్ సిరీస్, దాని కొరకు మనం స్పెషల్గా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించిన 5 గ్రాండ్ టెస్ట్లను కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క టెస్ట్ని మినిమం ఒక 4 సార్లు అటెంప్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా మనం ఇక్కడ కల్పించడం జరిగింది. సో ఈ 5 టెస్టులు రాయడం వల్ల మీరు ఇన్ని రోజులు చదివిందంతా కూడా ఎంతవరకు రీచ్ అయిందనేది కూడా ఒక రకంగా మీకు తోడ్పాటును అందిస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో రాయడం వల్ల అక్కడికి వెళ్తే కొంచెం ఫ్రీ అప్ అవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్ నుంచి యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను యాప్కు సంబంధించింది, దాని ద్వారా కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి షెడ్యూల్ని గమనిస్తే మనకు జనవరి 2వ తేదీ నాడు మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. లోకల్ డిస్ట్రిక్ట్లు వచ్చేసేసి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల్ ఉంది. అదేవిధంగా జనవరి 2వ తేదీ మధ్యాహ్నం సెషన్లో సోషల్ స్టడీసే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమే ఉంటుంది. అప్పుడైతే కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమ్రంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్ అనేవి లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ 5th నాడు ఎగ్జామ్ ఉందండి. 5th నాడు మొదటి షిఫ్ట్లో మార్నింగ్ సెషన్లో సోషల్ స్టడీస్ అనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంది. ఇక్కడ వచ్చేసేసి మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్ వాళ్ళకు ఉందండి. అదేవిధంగా 5th నాడు మధ్యాహ్నం షిఫ్ట్లో పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకు ఉందండి. నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్ వాళ్ళకు ఇక్కడ ఉందండి. అదేవిధంగా 8th నాడు మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసేసి పేపర్ 1 వాళ్ళకు ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. లోకల్ డిస్ట్రిక్ట్ వచ్చేసేసి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా 8th జనవరి రోజు మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చేసేసి పేపర్ 1 వాళ్ళకే ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. జగిత్యాల, జనగాన్, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం వాళ్ళకు ఇక్కడ ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసేసి 9th డేట్ నాడు ఉంది, మార్నింగ్ షిఫ్ట్లోనే ఉంది. మార్నింగ్ షిఫ్ట్లో 9 AM to 11:30 AMకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకు ఉంటే కొమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా మహబూబాబాద్, నాగర్ కర్నూల్ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 9th నాడు మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చేసేసి పేపర్ 1 ఉందండి. హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వాళ్ళకు ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకు మాత్రం జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా మెడ్చల్ వాళ్ళకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఉందండి. అదేవిధంగా 10th జనవరి రోజు వచ్చేసేసి మార్నింగ్ షిఫ్ట్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పేపర్ 1 వాళ్ళకే ఉంది. మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట వాళ్ళకు ఉందండి. 10th జనవరి మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చేసేసి పేపర్ 1 వాళ్ళకే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అదర్ డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడింగ్ సూర్యాపేట, వికారాబాద్ వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది ఉందండి. అదేవిధంగా మనకు వచ్చేసేసి
11th జనవరి రోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసేసి పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్ 2 ఉన్నాయండి. మైనర్ హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, మరాఠీ, సంస్కృత్ లాంగ్వేజెస్ వాళ్ళకు ఆల్ డిస్టిక్ వాళ్ళకు పెట్టడం అనేది జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వచ్చేసేసి ఎక్కడండి 11th జనవరి రోజు షిఫ్ట్ 2లో మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకు ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట వాళ్ళకు ఉందండి. అదేవిధంగా 12th జనవరి రోజు మనకు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేసేసి సోషల్ స్టడీస్ వాళ్ళకు ఉంది. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా 12th జనవరి మధ్యాహ్నం షిఫ్ట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, మూల్గు, నారాయణపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, యాదాద్రి, భువనగిరి వాళ్ళకు ఉందండి. అదేవిధంగా 18th నాడు ఉందండి, సంక్రాంతి వెకేషన్స్ పోయినాక 18th నాడు మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట వాళ్ళకు ఉంది. అదేవిధంగా 18th రోజు మధ్యాహ్నం వచ్చేసేసి 2 గంటల నుంచి 4:30 వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకు నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి వాళ్ళకు ఉందండి. 19th జనవరి వచ్చేసేసి మధ్యాహ్నం మార్నింగ్ షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ సైన్స్, మధ్యాహ్నం షిఫ్ట్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఉంది. మొత్తం మీదుగా జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట మార్నింగ్ ఉంటే మధ్యాహ్నం కామారెడ్డి, మంచిర్యాల్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి వాళ్ళకు ఉందండి. అదేవిధంగా లాస్ట్ డే వచ్చేసేసి 20th జనవరి రోజు మార్నింగ్ షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకు ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జన్గాన్, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, అదర్ వాళ్ళకు ఉంది. లాస్ట్ 20th డేట్ మధ్యాహ్నం షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కుమ్రంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మూల్గు, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల వాళ్ళకు ఉందండి. సో మొత్తం మీదుగా మనకు షెడ్యూల్ అయితే వచ్చేసింది. టైం అనేది మనకు తక్కువగా ఉంది, దగ్గర ఇంకో 10-11 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. కావున మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ప్రాక్టీస్ సెషన్స్ను ఎక్కువగా చూడండి. ప్రీవియస్ బిట్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్లో ఉన్న ఏది దొరికితే అది ప్రాక్టీస్ ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మనకు ఒక 5 టెస్ట్ సిరీస్ని పేపర్ 1 వాళ్ళకైతే అందుబాటులోకి తీసుకొచ్చినాం. పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాం. అవి కూడా రేపటి నుంచి కంటిన్యూగా ఉంటాయి. అదేవిధంగా మనము టెట్కి సంబంధించిన పీడిఎఫ్లను కూడా డైలీ విడుదల చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్కు సంబంధించిన లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందొచ్చండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.